హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి క్లాస్ 5 అండి. క్లాస్ 5లో నేను టిన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటి నా పక్కన ఇన్ని రకాల టిన్స్ పెట్టుకున్నాను, సగం కనిపిస్తూ ఉండొచ్చు మేబీ. సో ఏంటి అనుకుంటున్నారా, ఈరోజు అయితే క్లాస్ నేను టిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అనుకోవచ్చు ఆ టిన్స్ ఏముంది, ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముంది అని కూడా అనుకోవచ్చు. కాకపోతే టిన్స్ అనేవి ఏ సైజ్కి ఎంత ఎంత కేజీకి ఎంత సైజు టిన్ తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదైతే ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మన ఈ షార్ట్ వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ లాంగ్ వీడియోస్ ఓన్లీ 3% మాత్రమే చూస్తున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ముందుగా అంటే షార్ట్స్ చూస్తున్నారో కొంచెం లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఇన్ఫర్మేటివ్ వీడియో అంతా కూడా మీకు మ్యాక్సిమం లాంగ్ వీడియోస్లోనే ఉంటుంది. సో ఇదొక రిక్వెస్ట్ అనమాట. అండ్ ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ టిన్స్ విషయానికి వచ్చేసరికి అసలు ఎలాంటి టిన్స్ తీసుకోవాలి, ఓటీజీకైనా అవెన్కైనా మైక్రోవేవ్కి ఎట్లాంటివి బెస్ట్ అని అంటే నన్ను అడిగితే నేను అల్యూమినియం అనే చెప్తాను ఫ్రెండ్స్. అల్యూమినియం ఎందుకు? అల్యూమినియం అనేది మనకి హీట్ ఎక్కువ తొందరగానే పట్టుకోదు, అలాగే లేట్గా కూడా పట్టుకోదు అనమాట. మీడియంగా తీసుకుంటుంది అల్యూమినియం అనేది. సపోజ్ మీరు స్టీల్ వెజల్ అనేది తీసుకోండి, స్టీల్ అనేది హీట్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, అంటే తొందరగా తీసుకుంటుంది హీట్. అలాగే మీరు బోరోసిల్ లైక్ గ్లాస్ మెటల్ తీసుకోండి. మైక్రోవేవ్లో యూజ్ చేసేటప్పుడు మనం గ్లాస్ మెటల్ యూజ్ చేస్తాం. సో గ్లాస్ మెటల్ యూజ్ చేసేటప్పుడు మనకి అక్కడ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది మైక్రోవేవ్ లెవెల్లో. సో ఆ హీట్కి అది ఏమీ అవ్వదు కాబట్టే మనం గ్లాస్ మెటల్ అనేది యూజ్ చేస్తాం, మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం. సో అంత హీట్ ఎక్కువ అయినప్పటికీ మనం గ్లాస్ మెటీరియల్ యూజ్ చేయబట్టి ఆ కేక్ అనేది ఎలాంటి ఫెయిల్ అనేది లేకుండా బేక్ అవుతుంది. సో గ్లాస్ మెటీరియల్ని మనం ఓటీజీలో యూజ్ చేయొచ్చా? లేదండి, యూజ్ చేయకూడదు. అండ్ అలాగే స్టీల్ యూజ్ చేయొచ్చా? స్టీల్ కూడా యూజ్ చేయకూడదు. మీరు మోస్ట్లీ గ్యాస్ మీద బేక్ చేయాలన్నా, ఓటీజీలో బేక్ చేయాలన్నా, మైక్రోవేవ్లో కన్వెక్షన్ మోడ్లో బేక్ చేయాలన్నా కూడా మీరు మోస్ట్లీ అల్యూమినియం యూటెన్సిల్స్ మాత్రమే తీసుకోవాలి. ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. దీన్ని మించింది బెస్ట్ ఆప్షన్ మీకు ఏదీ లేదు. ఇది ఏంటంటే లో ఆఫ్ కాస్ట్ ఉంటుంది, అట్లాగే మీకు ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. స్టీల్లో కానీ లైక్ గ్లాస్లో కానీ మనకు కావాల్సిన షేప్ అనేది దొరకదు, కానీ అల్యూమినియంలో అయితే దొరుకుతుంది. సో ఇవి కాబట్టే మనం ఎన్ని అంటే ఇప్పుడు సపోజ్ 5 ఇంచ్ టిన్నే నాకు లంసంలో కావాలంటే నా బిజినెస్కి సంబంధించి నాకు ఒక 10 టిన్స్ కావాలనుకోండి, ఈజీగా నేను తీసుకోవచ్చు, ఎందుకంటే కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే మనం గ్లాస్ అనేది తీసుకోలేము, స్టీల్ కూడా తీసుకోలేము. స్టీల్లో చేస్తే తొందరగా హీట్ పట్టుకుంటుంది, మాడిపోతుంది, కాబట్టి అది వేస్ట్. సో ఇప్పుడు మామూలుగా అసలు స్క్వేర్ కేక్ చేయాలన్నా, హార్ట్ షేప్ చేయాలన్నా, రౌండ్ షేప్ చేయాలన్నా మనం ఎంత కేజీ కేక్కి ఎంత సైజు టిన్ యూజ్ చేయాలనేది మీకు ఈరోజు నేను చెప్తున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే ఏంటి రోజు మేడం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వేస్తున్నారు, తొందరగా కేక్ నేర్పించవచ్చు కదా అని అనుకునే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను. నా ఇంటెన్షన్ అండి, మీకు బేసిక్ నాలెడ్జ్ ముందు ఇచ్చి దాని తర్వాత నేను డైరెక్ట్ కేక్స్లోకి వెళ్తే మీకు డౌట్స్ అనేవి రావు. లైక్ సపోజ్ నేను మీకు విప్పింగ్ క్రీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మొన్నేమో ఓటీజీ అవెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను డైరెక్ట్గా ఇవేం చెప్పకుండా మీకు కేక్ వీడియోస్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ కామెంట్స్లో వచ్చి ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. మేడం ఓటీజీ అయితే ఎన్ని లీటర్లు తీసుకోవాలి, ఎంతలో బేక్ చేయాలి, ఇవన్నీ డౌట్స్ వస్తాయి. అందుకే నేను ఒక్కొక్కటి అసలు చిన్న దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నా. ఈరోజు వచ్చేసి మనం టిన్స్ చెప్తున్నాము క్లాస్ 5. దీని తర్వాత ఇంకా మ్యాక్సిమం మీకు క్లాస్ 6 అనేది స్పంజ్ ఎలా బేక్ చేయాలి అనేదే నేర్పిస్తాను. సో ఎవరు కంగారు పడొద్దు. ఫస్ట్ వచ్చేసి మనం స్క్వేర్ టిన్స్ చూద్దామండి. స్క్వేర్ టిన్స్ వచ్చేసి మీకు 1/2 kg కేక్ చేయాలి ఐసింగ్తో. ఐసింగ్ ఎప్పుడు కూడా మీరు ఎట్లాగా కౌంట్ చేసుకోవాలంటే 60% మన స్పంజ్ ఉండాలి, లేదంటే మీరు 50% స్పంజ్ అన్న పెట్టుకోవచ్చు. 50% వచ్చేసి 35%, 40% వచ్చి మీకు ఐసింగ్ ఉండాలి.
5% ఫిల్లింగ్ అయితే 5% మీకు షుగర్ సిరప్ లైక్ సోకింగ్ అని ఇవన్నీ కూడా చేసుకోవాలి. అంటే మనం 100%లో 50% స్పాంజ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు సపోజ్ మీరు హాఫ్ కేజీ కేక్ చేయాలి. సో హాఫ్ కేజీ అంటే 500 గ్రామ్స్ కదా. సో 500 గ్రామ్స్లో హాఫ్ వచ్చేసి 250 గ్రామ్స్. సో 250 గ్రామ్స్ అనే స్పంజ్ని రెడీ చేయడానికి మనకి 5 ఇంచ్ అనే టిన్ యూజ్ చేయాలి. ఓకే, ఇది నాట్ ఓన్లీ స్క్వేర్ అండి, నేను చెప్పే మెజర్మెంట్సే. మీరు రౌండ్లో అయినా అంతే, హార్ట్ షేప్ అయినా అంతే, కాకపోతే అవి కూడా చూపిస్తాను. అసలు 5 ఇంచ్ టిన్ అనేది తీసుకుంటే మీకు హాఫ్ కేజీ కేక్ ఐసింగ్తో కావాలి అంటే 5 ఇంచ్ టిన్ తీసుకొని దీనిలో స్పంజ్ అయితే మీరు బేక్ చేసుకోవాలి. ఇంచుమించు 250 గ్రామ్స్ స్పంజ్ అయితే ఇది బేక్ అవుతుంది దీనిలో. అండ్ 1 కేజీ బేక్ చేయాలి. సో 1 కేజీ బేక్ చేయాలంటే నేను 8/8 ఇంచ్ తీసుకుంటానండి. మీరు 7 ఇంచ్ తీసుకోవచ్చు, 7/7 ఇంచ్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే రెక్టాంగిల్లో ఎప్పుడన్నా కావాలి అంటే నేను 8/4 తీసుకుంటానండి. 8/4 ఇది మోస్ట్లీ నేను ఏంటంటే బ్రౌనీస్కి ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ స్క్వేర్ టిన్స్ మోస్ట్లీ నాకు చాలా ఆర్డర్స్ తక్కువ వస్తాయి. ఒకవేళ ఎవరైనా పెద్ద కేక్స్ తీసుకున్నప్పుడు యూజ్ చేస్తాను, అది లేదు అంటే కనుక మోస్ట్లీ బ్రౌనీస్ కోసం యూజ్ చేస్తాను అనమాట. కానీ మీరు ముందే తీసుకునేటప్పుడు మెటీరియల్ వచ్చేసి చాలా హార్డ్గా వెయిట్ ఎక్కువ ఉన్నది తీసుకోండి. అంటే ఇలా నొక్కితే చొట్టలు పడిపోయేది అలాంటి లైట్ మెటీరియల్ని తీసుకోవద్దు, కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్న మెటీరియలే తీసుకోండి. ఇదేంటంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి మనం తీసుకుంటే ఇవి లైఫ్ అంతా ఇంకా అట్లానే ఉంటాయి, ఏం పాడవవు. కాబట్టి ఒకసారి తీసుకునేటప్పుడే 5 రూపీస్ 10 రూపీస్ ఎక్స్ట్రా అయినా కూడా మీరు మంచి మెటీరియల్ ఉన్నది తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు హాఫ్ కేజీ కోసం 5 ఇంచ్ తీసుకోవాలి. అండ్ 1 కేజీ చేయాలి. రెక్టాంగిల్లో అంటే మీరు 8/4 ఇంచ్ తీసుకోవచ్చు, లేదు స్క్వేర్ టిన్లో చేయాలంటే 7/7 ఇంచ్ తీసుకోవచ్చు, 7/7 ఇంచ్. మరి నేను 8/8 ఎందుకు తీసుకుంటానంటే ఒక్కొక్కసారి నాకు ఏమవుతుందంటే కస్టమర్స్ రిక్వైర్మెంట్, మేడం మాకు 1 కేజీయే కావాలి కానీ కేక్ చూడటానికి కొంచెం పెద్దగా కనిపించాలి. సో అలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే కొంచెం మైదా అట్లాగే షుగర్ క్వాంటిటీస్ పెంచి వాటికి ఏమి డబ్బులు క్యాలిక్యులేట్ చేయను. సో వాటిని పెంచి నేను 8/8 ఇంచ్ అనే ఈ స్క్వేర్ టిన్లో వేసి చేస్తానన్నమాట. ఏంటంటే ఒక్కసారి మన దగ్గర కస్టమర్ వచ్చారంటే వాళ్ళు రిపీటెడ్గా మన దగ్గరికి రావాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వచ్చారు, ఏంట్లే వచ్చి తీసుకుని వెళ్ళారు, మళ్ళీ వస్తే రాని లేకపోతే లేదు అనేది కాదు. ఫస్ట్ మీరు కస్టమర్ ఫస్ట్ టైం వచ్చారంటే వాళ్ళు రిపీటెడ్గా మీ దగ్గరికి రావాలి. అదే మీ ఫస్ట్ కేక్, అదే మీ బెస్ట్ కేక్ అన్నట్టు ఎప్పుడు అవుట్పుట్ ఇవ్వడానికి చూడండి. అండ్ 8/8 ఇంచ్ తీసుకుంటున్నా. మీరైతే రెగ్యులర్గా కొనాలి అనుకున్న వాళ్ళు హాఫ్ కేజీ కోసం 5 ఇంచ్ తీసుకోండి, 1 కేజీ కోసం 7/7 ఇంచ్ తీసుకోండి స్క్వేర్లో. అండ్ అలాగే ఇది వచ్చేసి 9/9 ఫ్రెండ్స్. 9/9 ఎప్పుడు యూజ్ అవుతుందంటే 1.5 కేజీ కానీ లేదంటే 2 కేజెస్ కానీ దీనిలో యూజ్ చేసుకోవచ్చు, దీనిలో బేక్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా టిన్ పెద్దగా ఉంది కదా మనం పైన వరకు వేసేద్దామంటే అవ్వదు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా టిన్ హైట్ ఎంతన్నా ఉండనివ్వండి. సో హైట్ ఎంతన్నా ఉండనివ్వండి, హాఫ్ వరకే మీరు బ్యాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో అప్పుడే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. అండ్ ఇది చూడండి, ఇది కొత్తగా తీసుకున్నాను. దీని హైట్ అనేది ఎక్కువ ఉంది అండ్ దీని హైట్ చూడండి చాలా తక్కువ ఉంది. సో హైట్ తక్కువ ఉన్నా పర్వాలేదు, కాకపోతే పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇది కూడా 8/8. అండ్ ఇది వచ్చేసి కొంచెం బ్యాటర్ ఎక్కువ తీసుకొని 1.5 కానీ 2 కేజెస్ కానీ కావాలి అన్నప్పుడు కేక్ దీనిలో ఇంచుమించు 1 కేజీ బ్యాటర్ అయితే పడుతుంది కదా, 1 కేజీ స్పంజ్. సో ఇది కూడా పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి స్క్వేర్ టిన్ గురించి అయితే చెప్పేశాను ఫ్రెండ్స్. మీకు స్క్వేర్ టిన్లో హాఫ్ కేజీకి 5 ఇంచ్, 1 కేజీకి 7/7, అలాగే 1.5 కావాలన్నా 2 కేజెస్ కావాలన్నా మీరు యూజ్ చేయాల్సింది 9/9 లేదంటే 10/10 అన్నా తీసుకోవచ్చు. సో ఇవి అయితే స్క్వేర్ టిన్స్ ఫ్రెండ్స్. అండ్ మీకు హార్ట్ షేప్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హార్ట్ షేప్ వచ్చేసి హాఫ్ కేజీ కేక్ చేయాలి ఐసింగ్తో. సో ఐసింగ్తో హాఫ్ కేజీ అంటే మనకి స్పంజ్ వచ్చేసి 250 గ్రామ్స్. 250 గ్రామ్స్ వచ్చేసి ఈ 5 ఇంచ్ టిన్ లేదంటే అన్నిట్లకన్నా స్మాల్ సైజ్ అని అడిగినా కూడా మీకు బేకరీ రా మెటీరియల్ షాప్లో దొరుకుతుంది అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి 7 ఇంచ్, 1 కేజీకి 7 ఇంచ్. ఓకే,
ఇవాళ రేపట్లో అందరూ రౌండ్ షేప్నే మనం హార్ట్ షేప్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నారు కదా. మీరు చేయగలము అంటే చేయొచ్చు, కానీ ఇనీషియల్లో చేయొచ్చా అంటే మీరు ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తారో, మీ చెయ్యి ఎంత బాగా తిరుగుతుందో అప్పుడు మాత్రమే మీరు చిన్న చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ యూజ్ చేసి చేయగలుగుతారు. ఇనీషియల్లో జుగాడు చేద్దాము అని అంటే అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ప్యానిక్ అయిపోతారు. జుగాడ్ చేసి వేరే వాళ్ళకి ఆర్డర్స్ తీసుకున్న టైంలో ఏంటంటే ప్యానిక్ అయిపోతారు. సో అందుకే ఫస్ట్లో అయితే పోనీ ½ kg కన్నా మీరు పెట్టుకోండి. 1 kgకి అంటే మెల్లిమెల్లిగా మీరు ప్రాక్టీస్ చేసి ఫినిషింగ్ అది బాగా వస్తున్నప్పుడు 1 kgకి రౌండ్ ఏదైతే 7 ఇంచ్ తీసుకుంటామో అదే 7 ఇంచ్లో చేసి మీరు షేప్ని కట్ చేసి దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ½ kgకి 5 ఇంచ్, అలాగే 1 kg కేక్ కోసం 7 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి హార్ట్ షేప్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవాళ రేపట్లో ట్రెండింగ్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నార్మల్ కేక్స్ కాకుండా హైటెడ్ కేక్స్ అని. ఇన్ కేస్ హైటెడ్ కేక్ చేయాలంటే ఇంతవరకు మనకి నార్మల్ సైజులో ఉండే టిన్సే ఉండే అనమాట, లైక్ ఇంత హైట్. ఇది వచ్చేసి చూడండి 2 ఇంచ్ హైట్లో ఉంది. ఇవాళ రేపట్లో హైట్ అనేది హైటెడ్ కేక్స్ కోసం టిన్స్ అనేవి ఇలా వస్తున్నాయి. సో దీనివల్ల యూజ్ ఏంటి, ఇంతవరకు అయితే ఇప్పుడు సపోజ్ 1 kg కేక్ కావాలి, హైటెడ్ కేక్ అన్నారు. నేను ఇంతవరకు టిన్స్ తీసుకున్నాను కదా. సో పాత టిన్స్లో నేనేం చేస్తానంటే ఇలా 6 ఇంచ్ టిన్ని 2 తీసుకొని 2 టిన్స్లో వేసి బ్యాటర్ని బేక్ చేసుకునేదాన్ని. సో అలా బేక్ చేసుకొని దాన్ని స్లైసెస్ చేసి దాన్ని ఫిల్లింగ్ అది చేసి కేక్ తయారు చేసేదాన్ని. సో అక్కడ నాకు 2 యుటెన్సిల్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. సో స్పేస్ కూడా 2 కావాలి ఓటీజీలో కానీ ఎప్పుడన్నా. ఇవాళ రేపట్లో మనకి హైటెడ్ టిన్స్ అనేవి రావడం వల్ల ఏంటంటే పని ఎక్కువ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం హైటెడ్ కేక్లోనే బ్యాటర్ వేసేసినట్టయితే మనకి ఒకే టిన్నులో కేక్ అనేది బేక్ అయిపోతుంది. సో అండ్ అలాగే వర్క్ ఎక్కువ ఉన్న రోజు ఏమవుతుందంటే ఓటీజీలో కూడా స్పేస్ అనేది మనకి కావాలి కాబట్టి ఇంకా ఇది 2 బేక్ చేసుకునే ప్లేస్లో మనం ఇవి ఫ్లాట్వి 2 బేక్ చేసుకునే ప్లేస్లో ఒకటే హైటెడ్ టిన్ అనేది యూస్ చేసుకొని మనం బేక్ చేసుకోవచ్చు. సో ఈ హైటెడ్ కేక్ టిన్స్ ఎవరు తీసుకోవాలి, ఎవరైతే మీరు ఆర్డర్స్ మేము కన్ఫామ్గా ఫ్యూచర్లో తీసుకుంటాము, మేము ఇంటి వరకే పరిమితం కాదు, ఆర్డర్స్ కూడా మేము తీసుకోవాలి, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఫస్ట్ నుంచే హైటెడ్ టిన్స్లో వెళ్ళిపోండి. ఎందుకంటే వీటిని యూజ్ చేసి మీరు ఓటీజీలో కానీ మైక్రోవేవ్ కన్వెక్షన్ మోడ్లో కానీ యూజ్ చేసి బేక్ చేసుకోవచ్చు. సో అక్కడ హైట్ అనేది మ్యాటర్ అవుతుంది. లేదు గ్యాస్ మీద కూడా చేయొచ్చు అంటే గ్యాస్ మీద చేయడానికి మన సైడ్ అయితే బిర్యానీ చేసే పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, అల్యూమినియం గిన్నెలు, అది ఒకటి బాటమ్ థిక్గా ఉన్న గిన్నెని సపరేట్గా దీనికోసమే పెట్టేసుకొని హైటెడ్ టిన్ తీసుకున్నా మీరు బాధలేదు, చక్కగా దానిలో కూడా మీరు బేక్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా నార్మల్ కేక్ సైజ్ టిన్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే నార్మల్గా 1 kg హైటెడ్ కేక్ కావాలి అంటే 1 kgకి నార్మల్ కేక్ టిన్ అయితే 7 ఇంచ్ తీసుకుంటాను. కానీ హైటెడ్ కేక్ వచ్చేసరికి మనం ఏం తీసుకోవాలంటే 1 నెంబర్ తక్కువ తీసుకోవాలి టిన్ సైజ్. ఓకే, 1 టిన్ సైజ్ నెంబర్ తక్కువ తీసుకోవాలి. అంటే ఇప్పుడు 1 kg హైటెడ్ కేక్ అంటే 6 ఇంచ్ టిన్లో వేసుకొని మీరు బేక్ చేసుకున్నారంటే మనకి లేయర్స్ అనేవి 4 to 5 లేయర్స్ వరకు కట్ అయ్యి హైట్ అనేది పెరుగుతుంది. మేబీ విడ్త్ తగ్గుతుంది కానీ దీని హైట్ అనేది పెరుగుతుంది. సో 1 kgకి హైటెడ్ కేక్ చేయాలంటే మీరు పట్టుకోవాల్సింది 6 ఇంచ్ హైటెడ్ టిన్. అలాగే ½ kg చేయాలంటే ఇది కూడా హైటెడ్ టిన్నే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 3 ఇంచ్ ఉంది, 5 ఇది 5 అనమాట. అండ్ ఇది కూడా 5. ఒకవేళ ½ kg చేయాలి అని అంటే కనుక మీరు 4 ఇంచ్ హైటెడ్ టిన్ పట్టుకోవచ్చు, లేదంటే 5 ఇంచ్ కూడా పట్టుకోవచ్చు. 5 ఇంచ్ నార్మల్ టిన్ అన్నా తీసుకోండి, లేదంటే ఇట్లా హైటెడ్ టిన్ అన్నా తీసుకోండి 5 ఇంచ్. సో దట్ మనకి ఏంటంటే 3 లేయర్స్ వచ్చినా కూడా స్పంజ్ అనేది కొంచెం లావుగా వస్తుంది. అదే మీరు ½ kgలో హైటెడ్ కేక్ కాకుండా కొంచెం హైట్ తక్కువ ఉండాలి, వెడల్పు ఉండాలి అని అంటే మీరు 6 ఇంచ్ అనేది తీసుకోండి. 6 ఇంచ్ తీసుకోవడం వల్ల ఈ రెండింటిని డిఫరెన్స్ చూడండి.
దీని విడ్త్ అనేది పెరిగింది, దీని విడ్త్ అనేది తక్కువ ఉంది, దీని హైట్ అనేది తక్కువ ఉంది, దీని హైట్ అనేది ఎక్కువ ఉంది. సో ఎప్పుడు కూడా మనం ఎలా పని చేయాలి అంటే, ఒకటి డిజైన్కి అకార్డింగ్ పని చేయాలి, రెండు కస్టమర్ నీడ్స్ అకార్డింగ్గా మనం పని చేయాలి కేక్. సో ఒక్కొక్కసారి కస్టమర్స్ ఏం చెప్తారంటే, మేడం మా బడ్జెట్ చాలా లోగా ఉంది, సో మాకు ఇదే బడ్జెట్లో హాఫ్ కేజీలోనే కొంచెం హైట్ ఎక్కువ కనిపించాలి, విడ్త్ తక్కువ ఉన్నా పర్లేదు అంటారు. అదే విధంగా కస్టమైజ్డ్ కేక్స్లో కూడా కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది డిజైన్కి అకార్డింగ్. అలాంటప్పుడు మీరు 5 ఇంచ్లో హైటెడ్ టిన్ అనేది పట్టుకుంటే మీరు హాఫ్ కేజీ కేక్కి స్పంజ్ లేయర్ అనేది కొంచెం వెడల్పుగా వస్తుంది అండ్ అలాగే హైట్ కూడా పెరుగుతుంది. అదే మీరు ఒక్కొక్కసారి చెప్తారు, హాఫ్ కేజీలోనే మాకు కేక్ కొంచెం పెద్దగా కనిపించాలి మేడం, హైట్ తక్కువ ఉన్నా పర్వాలేదు, మాకు కేక్ కొంచెం హైట్గా కనిపించాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు నార్మల్ టిన్ అయినా పర్వాలేదు, లేదంటే ఈ హైటెడ్ టిన్ అయినా పర్వాలేదు, 6 ఇంచ్ పట్టుకోవాలి. హాఫ్ కేజీ కోసం 6 ఇంచ్ తీసుకోవాలి. సో అలా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ వెడల్పు అనేది పెరిగింది, హైట్ అనేది తగ్గుతుంది. ఇట్లా చేయడం వల్ల మన కేక్ సైజ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, 1 కేజీ హైటెడ్ కేక్ చేయాలి అంటే డైరెక్ట్గా మీరు హైటెడ్ కేక్ టిన్ తీసుకున్నారంటే 1 కేజీ చేయాలంటే 6 ఇంచ్ టిన్ పట్టుకోండి, హాఫ్ కేజీ చేయాలంటే 5 ఇంచ్ టిన్ పట్టుకోండి. సో ఇదైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు రౌండ్ టిన్స్ గురించి చూపిస్తాను, నార్మల్ ఫ్లాట్వి, అంటే ఎక్కువ హైట్ ఉన్నవి కాదు. ఇవి వచ్చేసి రౌండ్ షేప్లో టిన్ సైజెస్. ఇవి ఎక్కడెక్కడ ఎన్నెన్ని కేజీలకి ఎలా యూజ్ చేయాలనేది అయితే మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి 3 ఇంచ్. ఇవాళ రేపట్లో బెంటో కేక్ చాలా చిన్న సైజులో బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంట్లో ఇద్దరే ఉన్నారు, ముగ్గురే ఉన్నారు, అలాంటి వాళ్ళకి చిన్న కేక్ సరిపోతుంది అని అనుకున్న వాళ్ళకి 3 ఇంచ్ సైజులో ఉన్న టిన్ తీసుకోండి. ఇది బెంటో కేక్ కోసం. సో 3 ఇంచ్. దీనిలో పావు కేజీ కేక్ మొత్తం ఐసింగ్తో అయితే మీరు 125 గ్రామ్స్ స్పంజ్ రెడీ చేయడానికి 3 ఇంచ్ అనేది సరిపోతుంది. దీని హైట్, స్పంజ్ హైట్ కూడా చాలా బాగానే వచ్చింది. నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఇది కూడా ఎట్లా తీసుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా బేక్ చేసుకోవాలి, ఎలా తయారు చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హాఫ్ కేజీ లైక్ ఇప్పుడు నార్మల్ విప్పింగ్ క్రీమ్ అనుకోండి, మనం హైట్ పెంచవచ్చు. క్రీమ్ అనేది ఫ్లఫీగా ఉంటుంది, లైట్గా ఉంటుంది. క్రీమ్ ఎక్కువ వేస్తే మన కేక్ హైట్ కూడా పెరిగిపోతుంది. లైక్ కొన్ని కేక్స్ ఉంటాయి, చాక్లెట్ గనాష్, చాక్లెట్ ఫిల్లింగ్స్తో చేసే కేక్స్. ఈ చాక్లెట్ గనాష్ ఈ వీటితో చేసేటప్పుడు ఏమవుతుందంటే హైట్ అనేది మనం పెంచడానికి ఉండదు, ఎందుకంటే గనాష్ అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి అది స్ప్రెడ్ చేసినా కూడా ఫ్లాట్ సర్ఫేస్ మాత్రమే మనం ఫిల్లింగ్ చేయగలుగుతాం. సో అలాంటప్పుడు మనకి కేక్ హైట్ అనేది ఎక్కువ కనిపించాలంటే మీరు 5 ఇంచ్ టిన్లో వేసుకోవాలి. హాఫ్ కేజీలోనే 5 ఇంచ్ టిన్లో వేసుకున్నారంటే చాక్లెట్ గనాష్ కేక్స్ చేసేటప్పుడు మీకు హైట్ అనేది పెరుగుతుంది, విడ్త్ అనేది తగ్గుతుంది. సో దట్ మన కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ హైట్ అనేది వచ్చి నీట్గా కనిపిస్తుంది. హాఫ్ కేజీ కోసం అంటే దీంట్లో 250 గ్రామ్స్ మనం బేక్ చేస్తాం. 250 గ్రామ్స్ వచ్చేసి మీరు నెక్స్ట్ ఫిల్లింగ్, ఫినిషింగ్ అంతా క్రీమ్ అది పెట్టి సరిపోతుంది అనమాట. అలాగే హైటెడ్ కేక్ కాకుండా నార్మల్గా కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కొంచెం పెద్దగా కనిపించాలి, హైట్ తక్కువ ఉన్నా పర్వాలా, హాఫ్ కేజీ కోసం 6 ఇంచ్ టిన్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు హాఫ్ కేజీకి మీకు 5 ఇంచ్ ఒకటి చెప్పాను, 6 ఇంచ్ ఒకటి చెప్పాను. హైట్ కావాలంటే 5 ఇంచ్లో వేయండి హాఫ్ కేజీ. హైట్ మ్యాటర్ కాదు, మాకు కేక్ సైజ్ పెద్దగా కావాలంటే 6 ఇంచ్లో వేయండి. ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హాఫ్ కేజీ చేసేవాళ్ళు మీరు 5 ఇంచ్ టిన్ అన్నా తీసుకోవచ్చు, 5.5 ఇంచ్ టిన్ అన్నా తీసుకోవచ్చు, అలాగే 6 ఇంచ్ టిన్ అన్నా తీసుకోవచ్చు. ఇది మీ ఇంట్రెస్ట్ బట్టి. అలాగే మీకు మార్కెట్లో ఏ సైజు బాగా అవైలబిలిటీ ఉందో, దొరుకుతుందో ఈజీగా, దాన్ని బట్టి మీరు తీసుకోండి హ్యాపీగా. 1 కేజీ కేక్ చేయాలి ఐసింగ్తో. 1 కేజీ అంటే మనం బేస్ స్పంజ్ వచ్చేసి 500 గ్రామ్స్ కావాలి. సో 500 గ్రామ్స్ స్పంజ్ ఎప్పుడు కూడా 7 ఇంచ్ టిన్లో వేసుకోవాలి. ఓకే, 7 ఇంచ్ టిన్లో వేసేటప్పుడు ఏంటంటే స్పాంజ్ హైట్ అనేది పెరుగుతుంది, మనకి పర్ఫెక్ట్ లేయర్స్ అనేవి వస్తాయి. ఓకే, 7 ఇంచ్ టిన్. అలాగే ఒక్కొక్కసారి కస్టమరు 1 కేజీ ఉండాలి మేడం, పెద్దగా కనిపించాలి కేక్,
హైట్ మ్యాటర్ కాదు అని అంటే కనుక సేమ్ పండ మీకు హాఫ్ కేజీకి ఎట్లా చెప్పాను, హైట్ తక్కువైనా పర్లేదు వెడల్పుగా కావాలి అని అన్నప్పుడు 6 ఇంచ్ తీసుకోమన్నాను. ఒకవేళ హైట్ మ్యాటర్ అయితే 5 ఇంచ్ తీసుకోమన్నాను హాఫ్ కేజీకి. ఇక్కడ 1 కేజీలో కూడా సేమ్ మనకి హైట్ పర్ఫెక్ట్గా కావాలి, పర్ఫెక్ట్గా 1 కేజీ కేక్ కనిపించాలి అంటే మీరు తీసుకోవాల్సింది 7 ఇంచ్ టిన్. ఓకే, 7 ఇంచ్ టిన్. లేదు హైట్ నార్మల్గా ఉండి కేక్ సైజ్ పెద్దగా కనిపించాలంటే మీరు తీసుకోవాల్సింది 8 ఇంచ్ టిన్. ఓకే, 8 ఇంచ్ టిన్లో సేమ్ బ్యాటర్ని మనం వేసామంటే ఏమవుతుందంటే స్పంజ్ హైట్ అనేది తక్కువ వస్తుంది. సో లేయరింగ్లో చాలా పల్చగా కట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే కేక్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది అకార్డింగ్ టు కస్టమర్ రిక్వైర్మెంట్. లేదు అనుకుంటే మనం 8 ఇంచ్ టిన్లో ఎన్ని కేజీల కేక్కి స్పంజ్ బేక్ చేసుకోవచ్చు అంటే 1.5 కేజీకి మీరు 8 ఇంచ్ టిన్ని పట్టుకోవచ్చు. లేదు అంటే మీరు 9 ఇంచ్ టిన్ కూడా తీసుకోవచ్చు. 1 కేజీకి 8 ఇంచ్ టిన్ యూజ్ చేయొచ్చు, 1.5 కేజీకి కూడా 8 ఇంచ్ టిన్ యూజ్ చేయొచ్చు. అండ్ 9 ఇంచ్ టిన్ వచ్చేసి మీరు 1.5 కేజీకి పర్ఫెక్ట్ స్పంజ్ అనమాట. పర్ఫెక్ట్ స్పంజ్ కోసం అయితే మీరు 9 ఇంచ్ అనేది 1.5 కేజీ, 1.5 కేజీ అడుగుతారు కదా దానికి. దీనిలో 750 గ్రామ్స్ స్పంజ్ అనేది రెడీ చేయాలి మనం. ఓకే, అండ్ లాస్ట్ వచ్చేసి అంటే నా దగ్గర ఉన్న సైజెస్లో టిన్ సైజెస్లో లాస్ట్ అనమాట ఇది వచ్చేసి 10 ఇంచ్ సైజ్. 10 ఇంచ్ సైజులో మనం 2 కేజెస్ కేక్ ఆర్డర్ వచ్చింది. 2 కేజెస్ కేక్ ఆర్డర్ వచ్చినప్పుడు మనం 10 ఇంచ్ సైజులో వేసామంటే 1 కేజీ వచ్చేసి మనకి స్పంజ్ అనమాట. 1 కేజీ ఫిల్లింగ్, క్రీమ్, సిరప్ ఇవన్నీ కలిపి 1 కేజీ వస్తాయి. సో దీనిలో 1 కేజీ చేయాలి కాబట్టి స్పంజ్ అనేది మనం 10 ఇంచ్ టిన్ అనేది తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇదైతే మీకు అర్థమైందా అని అనుకుంటున్నాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. హాఫ్ కేజీ చూడండి, బెంటో కేక్ వచ్చేసి 250 గ్రామ్స్ మొత్తం ఉంటుంది కాబట్టి 125 గ్రామ్స్కి స్పంజ్ తీసుకోవాలంటే 3 ఇంచ్ టిన్. అలాగే హాఫ్ కేజీ హైటెడ్ కేక్ కావాలంటే మీరు 5 ఇంచ్ టిన్ తీసుకోవాలి. లేదు హైటెడ్ కేక్ కాదు, కొంచెం కేక్ పెద్ద కనిపించాలంటే 6 ఇంచ్ టిన్ తీసుకోవాలి. 1 కేజీకి నార్మల్ హైట్ పర్ఫెక్ట్ హైట్లో ఉండే కేక్ చేయాలంటే మీరు 7 ఇంచ్ టిన్ తీసుకోవాలి. లేదు మాకు హైట్లో ప్రాబ్లం లేదు, కేక్ కొంచెం పెద్ద కనిపించాలి అని అనుకుంటే మీరు 8 ఇంచ్ టిన్ అనేది తీసుకోండి 1 కేజీకి. ఓకే, అండ్ అలాగే నార్మల్గా 1 కేజీకి 1.5 కేజీకి 8 ఇంచ్ టిన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు అనుకుంటే కొంచెం పెద్దగా కనిపించాలంటే మీరు 9 ఇంచ్ టిన్ కూడా తీసుకొని 1.5 కేజీకి సంబంధించిన బేస్ని మీరు రెడీ చేసుకోవచ్చు. 1.5 కేజీ అంటే ఇంచుమించు మీకు 750 గ్రామ్స్ స్పంజ్ అనేది బేక్ అవుతుంది. 9 ఇంచ్ అండ్ అలాగే 8 ఇంచ్లో. అండ్ లాస్ట్ వచ్చేసి ఫైనల్లీ 10 ఇంచ్లో మీకు 2 కేజెస్ కేక్ ఆర్డర్ వచ్చినప్పుడు 1 కేజీ స్పంజ్ అనేది బేక్ చేసుకోవాలి కాబట్టి 1 కేజీ స్పంజ్ అనేది మీకు 10 ఇంచెస్లో పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అకార్డింగ్ టు టిన్. అండ్ ఇప్పుడు లాస్ట్ స్కిప్ చేయొద్దు, అసలైంది చెప్తాను. ఇవి నార్మల్ కేక్స్ అంటే సింగిల్ వన్ టైర్ సింగిల్ కేక్స్ వచ్చినప్పుడు చేయాల్సిన మెథడ్ ఇది. లేదు మనకి ఇవాళ రేపట్లో వెడ్డింగ్ కేక్స్ అని లేదంటే బర్త్డేనే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి దానికోసం కూడా చాలామంది 2 టైర్ కేక్స్ 3 టైర్ కేక్స్ అనేవి ఆర్డర్స్ ఇస్తున్నారు ఇవాళ రేపటి రోజుల్లో. సో 2 టైర్ కానీ 3 టైర్ కానీ చేయాలంటే ఎలాంటి కేక్ సైజ్ టిన్స్ అనేవి పట్టుకోవాలో ఇప్పుడు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సేమ్ ఇప్పుడు నేను చెప్పేది రౌండ్ షేప్లో చెప్తున్నాను. సేమ్ మీరు ఫార్ములాన్ని స్క్వేర్కైనా అదే యూజ్ చేయండి, లేదు అంటే హార్ట్ షేప్ కన్నా అదే యూజ్ చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి సపోజ్ మనకి 1.5 కేజీ వచ్చింది. 1.5 కేజీ వచ్చిందంటే మనకి దాన్ని డివైడ్ చేసుకోండి. 2 టైర్ కేక్కి చెప్తున్నా. 1.5 కేజీ అంటే పైన ఉన్న టాప్ది హాఫ్ కేజీ రావాలి, కింద ఉన్న లేయర్ వచ్చేసి 1 కేజీ రావాలి. సో 1 కేజీ కాబట్టి 7 ఇంచ్ తీసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం 8 ఇంచ్ తీసుకోవాలి. 8 ఇంచ్ వచ్చేసి కింద 1 కేజీకి అండ్ 5 ఇంచ్ వచ్చేసి మనం పైన తీసుకోవాలి. ఇది టోటల్గా 1.5 కేజీ. 1.5 కేజీ ఆర్డరు 2 టైర్స్లో వస్తే మీరు తీసుకోవాల్సిన టిన్స్ 8 ఇంచ్ అండ్ 5 ఇంచ్.
మ్యాక్సిమం ఏంటంటే ఈచ్ టైర్కి మధ్యలో డిఫరెన్స్ 2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. లేదు ఇది మాకు బాగా చిన్నగా కనిపిస్తుందంటే మీరు దీన్ని రీప్లేస్ చేసుకొని 6 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. కానీ 6కి 8కి డిఫరెన్స్ చూడండి చాలా తక్కువ ఉంది. సో అందుకే నేను 3 ఇంచ్ డిఫరెన్స్ అనేది పెట్టాను. సో మీ ఇష్టం, 5 and 8 తీసుకోవచ్చు, లేదంటే 8 and 6 కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 1.5 kgకి. అదే మీరు 1.2 kgs 2 kgsకి కావాలన్నప్పుడు ఏం చేయాలి, 2 kgsకి కావాలి 2 టైర్లో అన్నప్పుడు ఈ 9 ఇంచ్ టిన్లో 1.5, ఇంకా మీరు టాప్ లేయర్ 2 లేయర్సే ఇచ్చినప్పుడు టాప్ లేయర్ ఎప్పుడు 1/2 kg అనేదే మీ మైండ్లో పెట్టుకోండి. 1.5 kg వచ్చేసి 9 ఇంచ్ అండ్ అలాగే 1/2 kg వచ్చేసి మనకి 6 ఇంచ్. సో 9 ఇంచ్ అండ్ 6 ఇంచ్ మీకు 2 kgsకి 2 kgs 2 టైర్ కేక్ వస్తే 9 ఇంచ్ అండ్ 6 ఇంచ్ తీసుకోండి. పర్ఫెక్ట్. అలాగే ఇప్పుడు మనకి 3 kg కేక్ వచ్చింది, 3 టైర్స్లో యూజ్ చేయాలి. సో అప్పుడు అలా తీసుకోవాలి. ఒకటి వచ్చేసి మనకి ఇది 7, 5, 9, 7, 5 ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 1.5, 1, 2.5, ఇది 0.5, 3, 1/2 kg, 1 kg, 1.5 kg అండ్ దీనిలో 1.5 kg, టోటల్ 3 టైర్ వచ్చేసి మనకి 3 kgs రావాలి. సో 9, 7, 5. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా కాకపోతే మీరు 8, 6, 4 అట్లా కూడా తీసుకోవచ్చు. 8 అనేది మళ్ళీ మీకు తక్కువ అయిపోతుంది. సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, టైర్ కేక్స్ చేసేటప్పుడు మనకి ఈచ్ స్టెప్కి డిఫరెన్స్ 2 ఇంచ్ అనేది ఉంటే మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇంకా బాగా కనిపించాలంటే 2 కన్నా 3 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను మ్యాక్సిమం 3 ఇంచ్ డిఫరెన్స్ అనేది పెడతాను, మీరు 2 ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గానే ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మన ఛానల్లో సేమ్ క్వశ్చన్స్, అక్క 1/2 kg చేసేటప్పుడు ఎంత సైజ్ టిన్ యూజ్ చేయాలి, 1 kg చేసేటప్పుడు ఎంత సైజ్ టిన్ యూజ్ చేయాలి, వాళ్ళకి తెలియట్లేదండి. నేను మెసేజ్ చేసినా ఒకరికి రీచ్ అవుతుంది, ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో వాళ్ళకి రీచ్ అవుతుంది కదా. సో ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. 1/2 kg అంటే ఎంత సైజ్ తీసుకోవాలి, 1 kg ఎంత సైజ్ తీసుకోవాలి. నేను ఇన్ని టిన్స్ చూపించాను కదా ఫ్రెండ్స్, ఈ అన్ని టిన్స్ మిమ్మల్ని కొనుక్కోమని నేను చెప్పట్లేదు. ఎవరైతే స్టార్టింగ్ బిగినర్స్లో స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు జస్ట్ 2 టిన్స్ తీసుకోవాలి. 1/2 kgకి అయితే మీరు 5 ఇంచ్ కానీ 5.5 కానీ 6 ఇంచ్ కానీ తీసుకోండి. 1 kgకి వచ్చి 7 ఇంచ్ తీసుకోండి. సో అది స్క్వేర్లో తీసుకుంటారా, హార్ట్లో తీసుకుంటారా, రౌండ్లో తీసుకుంటారా, మీ ఇష్టం. కాకపోతే నేను సజెస్ట్ చేసేది ఫస్ట్ రౌండ్ షేప్లో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీ ఫినిషింగ్ అనేది బాగా పర్ఫెక్ట్ అయిపోతే నెక్స్ట్ షేప్ని ట్రై చేయండి. అంతేగాని ముందే మనం, ఎందుకంటే రౌండ్ షేప్ ఈజీగా ఉంటుంది ట్రై చేయడానికి, అలాగే స్క్వేర్ అండ్ హార్ట్కి వచ్చేసరికి కొంచెం టఫ్. ఈవెన్ మాకు కూడా కొంచెం టఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే దానికి టైం ఎక్కువ కావాలి. టైం తీసుకుంటే పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాం. మనకి టైం షార్టేజ్ ఉన్నప్పుడు ఈ హార్ట్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ చేయాలంటే కొంచెం మాకు క్లమ్జీగానే అనిపిస్తుంది. సో అందుకే మీకు కూడా అదే చెప్తున్నాను, ముందు రౌండ్ షేప్లో ట్రై చేయండి. రౌండ్లో పర్ఫెక్ట్ వచ్చాక ఒకటి పర్చేస్ చేసుకొని మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పర్చేస్ చేసుకోండి. ఓన్లీ ఇంటి వరకు చేసేవాళ్ళు జస్ట్ 2 సైజెస్ మాత్రమే తీసుకోండి. బిజినెస్ పర్పస్గా వెళ్ళేవాళ్ళు మీకు రిక్వైర్డ్ సైజ్ అనేది తీసుకొని మీరు పర్చేస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. కొత్త వాళ్ళు మర్చిపోకండి, ఎవరైతే షార్ట్స్ చూస్తున్నారో లాంగ్ వీడియోస్ని కూడా చూడండి. జస్ట్ లాంగ్ వీడియోస్ని 3% ఆఫ్ పీపుల్ మాత్రమే చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ పరంగా అయితే మనం కొంచెం ముందుకు వెళ్ళాం, కానీ ఇంకా మన ఛానల్ మానిటైజ్ అవ్వలేదు. సో ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు లాంగ్ వీడియోస్ చూసినప్పుడు మాత్రమే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. సో లాంగ్ వీడియోస్ను కూడా కంటిన్యూస్గా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు స్పంజ్ ఎలా తయారు చేయాలనేది అయితే నేను నేర్పిస్తాను. ఇవాళకి ఇది మన వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.